కవితకు తెలియకుండానే బీఆర్ఎస్ సర్కార్ హయాంలో అవినీతి జరిగిందంటూ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు. అవినీతిలో కవిత భాగస్వామ్యం కూడా ఉందన్నారు. ప్రాజెక్టుల పేరుతో ప్రజల సొమ్ములు దోచుకుని వాటాల్లో తేడాలొచ్చి తగాదా పెట్టుకుంటున్నారన్నారు. కుటుంబ తగాదాలతోనే ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారని అన్నారు. విచ్చలవిడిగా అవినీతి జరిగిందని ప్రజలు నమ్మినందునే బీఆర్ఎస్ను అధికారుల నుంచి దించారన్నారు. ఇక వచ్చే ఎన్నికల నాటికి రాజకీయ ముఖ చిత్రంలో బీఆర్ఎస్ అనేది ఉండదంటున్నారు. కవిత గారు 10 ఏళ్ళు బీఆర్ఎస్ అధికారులు ఉన్నప్పుడు ప్రముఖ స్థానంలో ఉన్నట్టున్న మాట వాస్తవం. ప్రైమ్ డెసిషన్ మేకింగ్ బాడీలో ఆమె ఒకరు, 5 6 ఆవిడొకరు. ఆవిడకి తెలియకుండా ఈ రాష్ట్రంలో అవినీతి జరిగిందా? ఆవిడ భాగం లేకుండా అవినీతి జరిగిందా? ఇవాళ కవిత గారు ఇవాళ మాట్లాడుతున్నటువంటి మాటలు, ఇవాళ చేసిన రాజీనామా వాళ్ళు అధికారం ఉన్నప్పుడు ఒక 5 ఏళ్ల క్రితం చేసిండుంటే ఇలా ప్రజలు దాన్ని యాక్సెప్ట్ చేసేవారు. నిజం కూడా ఆవిడ నాయకురాలకు ఎదిగే అవకాశాలు ఉంటుంటే. కానీ ఇవాళ 10 ఏళ్ళు మీరు దానిలో భాగస్వామ్యమయ్యి 10 ఏళ్ళు యథేచ్ఛగా ప్రాజెక్టుల పేరిట, భూముల పేరిట ప్రజల సొత్తును దోచుకొని, ఆ దోచుకున్న సొత్తులో వాటాల్లో విభేదాలు వచ్చి ఇవాళ ఒకరొకరికి బయటపడతా ఉన్నారు. ఇప్పుడు దొంగల మూటా కూడా సొమ్ము దొంగలించినప్పుడు వాటాల్లో తేడాలు వచ్చి తగులాడుకొని బయటపడి పోలీసులు దొరికిపోతూ ఉంటారు. వీళ్ళ అంశం కూడా అదే రకంగా ఉంది. ఇప్పుడు సంతోష్ రావు గారు నాకన్నా ఎక్కువ సంపాదించినారని, హరీష్ రావు గారు మా అన్నకన్నా ఎక్కువ సంపాదించినారని, ఇదంతా కూడా వాటాల తగాదా. సంతోష్ వెంట, హరీష్ రావు వెంట రేవంత్ రెడ్డి గారు ఉన్నారని, లేదు కవిత వెంట రేవంత్ రెడ్డి గారు ఉన్నారని. రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి నాయకుడు, ముఖ్యమంత్రి, ఎవరంటే ఉండాల్సిన అవసరం మాకేముంది? ప్రజలు మా వెంట ఉన్నారు, మేము ప్రజల వెంట ఉన్నాం, ప్రజలతో